హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ అవర్. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, నెక్స్ట్ ఏం జరగబోతుందో అని థ్రిల్లింగ్గా ఉంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి స్టోరీ ఎక్కడా స్కిప్ చేయకుండా విని మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథ మొదలు పెడితే, బస్ ఒక చిన్న ఊరి బస్టాండ్ దగ్గర ఆగింది. ఆ బస్సు దుమ్ములో బోర్డు పైన వెంకటాపురం అనే ఊరి పేరు మెరిసింది. 25 ఏళ్ల అబ్బాయి బస్సులోంచి దిగుతున్నాడు. హాయ్ అండి, నా పేరు హరీష్. 2 ఏళ్ల క్రితం మా నాన్నకి మదనపల్లెలో ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావడంతో మా కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అయ్యింది. అప్పటి నుంచి ఈ ఊరు నా జీవితంలో చాలా స్పెషల్. కళ్ళు తెరవగానే చుట్టూ పచ్చిక పొలాలు, చెరువు పక్కన ఉన్న రోడ్డు, దూరంగా మామిడి తోటలు, ఇవన్నీ నా చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చాయి. ఈసారి హాలిడే కారణంగా నేను, చెల్లి మళ్ళీ నా చిన్ననాటి ఊరికి వచ్చాము. నా మామగారి ఇంటికి, అంటే అమ్మమ్మ ఇంటికి వచ్చాము. ఈ ఊర్లోనే అమ్మమ్మ, నానమ్మ ఉన్నారు. ఇక్కడికి రావడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. ఒకటి, అమ్మమ్మను చూసేందుకు. రెండోది, నా ఫ్రెండ్స్ సుహాస్, అభి. నాకు నిజంగా ఓ రోజంతా సరిపోదు వాళ్ళతో ఉండేందుకు. ఒకరోజు ఈవినింగ్ కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫేమస్ హైవేలో డాబా దగ్గర ఆగి నైట్ డిన్నర్ చేయాలని ప్లాన్ చేశాం. మంచి మటన్ ఫ్రై, స్పెషల్ రోటీలతో కలిసి పొట్ట నిండిపోయింది. తర్వాత రాత్రిపూట 9 గంటల సమయంలో మేమంతా, నేను, సుహాస్, అభి, హారర్ సినిమా చూడటానికి ఆన్లైన్లో అడ్వాన్స్డ్ బుకింగ్ చేసి సీట్లలో కూర్చొని సినిమా చూస్తున్నాం. థియేటర్ మొత్తం సైలెంట్గా ఉంది. ఆ సినిమాలో వాయిస్ చాలా హారర్గా, భయపడేలా ఉంది. అందరూ భయంగా చూస్తున్నారు. ఆ సౌండ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా సినిమాను చూస్తున్నాం. ఎంత భయానకంగా ఉందంటే థియేటర్లో ఒక్కసారి అందరూ మౌనంగా ఉన్నారు. హార్ట్ బీట్ మరియు పీల్చే శ్వాస కూడా వినిపిస్తుంది. చీకటి లోయలో కూర్చున్నట్టే ఉంది. రాత్రి 11:30 అవుతుంది. ఇంకా సినిమా 25 నిమిషాలు ఉంది. ఇప్పుడే సుహాస్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో ఎవరో కాదు, తన చెల్లెలు. హలో అన్నయ్య, నాకు భయమేస్తోంది. ఇంట్లో ఒక్కదాన్నే ఉండటం అంటే చాలా భయంగా ఉంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు. కిటికీలో నన్నే ఎవరో చూస్తున్నట్టుంది. త్వరగా రా అన్నయ్య. అది విని సుహాస్ కూడా చాలా టెన్షన్ పడతాడు. నువ్వు టెన్షన్ పడకు, భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను అని సుహాస్ వాళ్ళ చెల్లితో చెబుతాడు. అప్పుడే సుహాస్ చాలా షాక్లో ఉంటాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులు పని మీద వేరే ఊరికి వెళ్ళారు. ఇంట్లో తన చెల్లెలు ఒక్కటే ఉంది. నేను టెన్షన్గా ఉండటంతో ఫ్రెండ్స్ ఏమైందిరా అని అడిగారు. అప్పుడు జరిగినదంతా చెప్పాను. తను చాలా ధైర్యవంతురాలు, ఎప్పుడూ భయపడలేదు. అలాంటిది ఇప్పుడంత భయంగా మాట్లాడుతుందంటే ఏదో జరిగింది, అందుకే అంత భయమేస్తోంది. నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అని మా ఫ్రెండ్స్తో చెప్పాను. మేము అప్పుడే, నువ్వు వెళ్ళిపోతే ఇక మేము కూడా సినిమా చూసుకుంటూ ఇక్కడే ఎందుకుంటాంరా, మేము కూడా నీతో పాటు వస్తాము అని చెప్పగా, వద్దురా, మీరు ఇక్కడే ఉండండి, ఇక కొద్దిసేపట్లో మూవీ ఎండ్ అవుతుంది, అంతా చూసి రండి. మీరిద్దరూ ఒక బైక్ పైన రండి, నేను వేరే బైక్ తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. కాసేపు తర్వాత మూవీ అయిపోతుంది. మేమిద్దరం వెళ్తుండగా సుహాస్ కూర్చున్న సీటు పక్కనే సుహాస్ ఫోన్ ఉంది. తొందరలో సుహాస్ ఫోన్ మర్చిపోయాడేమో అని మేము ఫోన్ తీసుకున్నాము. సుహాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ లేదని కంగారు పడతాడు. ఇక్కడే మర్చిపోయాడని కాల్ చేసి చెప్దామని మేము సుహాస్ చెల్లికి కాల్ చేసి, హలో చెల్లి, నీ అన్నయ్య ఫోన్ మర్చిపోయాడు, మా దగ్గరే ఉంది, ఒక్కసారి ఫోన్ సుహాస్కి ఇవ్వు. అప్పటి వరకు ప్రశాంతంగా మాట్లాడుతున్న సుహాస్ చెల్లెలు ఒక్కసారిగా కాస్త ఆశ్చర్యంతో, ఏంటి హరీష్ అన్నయ్య, సుహాస్ అన్నయ్య మీతోనే ఉన్నాడు కదా, మీతోనే బైక్ మీద బయటకు వెళ్ళాడే, ఇప్పుడు ఫోన్ ఇవ్వమంటున్నారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్తుంది. తను అరగంట ముందే బయలుదేరిపోయాడు. నువ్వే కదా సుహాస్కి ఫోన్ చేసి, అన్నయ్య భయమేస్తోంది, ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి, త్వరగా రా అని చెప్పావు అని వాళ్ళు తనతో చెప్పారు. నేను ఫోన్ చేయడం ఏంటి అన్నయ్య, నేను ఎందుకు కాల్ చేస్తాను, నేను అసలు అన్నయ్యతో మాట్లాడలేదు. ఆమె గొంతులో ఈ ఆందోళన స్పష్టంగా వినిపించింది. అలా అడగడం నా మనసులో ఏదో చిన్న గుబురుని పుట్టించేసింది. ఓ సారీ మా, చెప్పడం మర్చిపోయాను.
సుహాస్ పక్కనే ఉన్న మాల్కి వెళ్ళాడు. నువ్వు టెన్షన్ పడకు, మేమిద్దరం ఇప్పుడు బయలుదేరుతున్నాం, కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాను. సుహాస్ వచ్చేస్తాడు, తనను టెన్షన్ పెట్టడం ఎందుకని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సుహాస్ ఇక్కడి నుండి వెళ్ళి అరగంట అయ్యింది. ఆ ఇంటికి చేరలేదంటే అతనికి నిజంగానే ఏదైనా జరిగిందేమో అనిపిస్తుంది. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళే దారి మొత్తం వెతుకుదాం అనుకున్నాం. అంధకార రోడ్డులో అరగంట సేపు బైక్పై సుహాస్ కోసం వెతికాము. రోడ్డంతా వెలుతురు లేని భీకర వాతావరణం, ఎడతెరిపి లేని గాలి, ఎక్కడికక్కడ పగుళ్లతో నిండిన చెట్లు, ఒక్కోసారి మెరుపుల వెలుగులో భయంకర ఆకృతులు కనిపించినట్టు అనిపించింది. కాస్త దగ్గరికి వెళ్ళి చూశాము. చెట్టు కింద ఒక మనిషి. కాస్త గమనించి చూస్తే అక్కడ ఎవరో కాదు, సుహాస్ చెట్టు దగ్గర నిలబడి తలను గట్టిగా చెట్టుకి కొట్టుకుంటున్నాడు. నేను తొందరగా బైక్ దిగి సుహాస్ దగ్గరికి వెళ్ళాను. రే సుహాస్, ఇక్కడొస్తున్నావు ఏంట్రా, పదా వెళ్దాం అని తన చేయి పట్టుకున్నాను. అంతే, ఒక్కసారిగా సుహాస్ నా వైపు చూసి గట్టిగా భయంకరంగా నవ్వుతున్నాడు. నేను భయపడి 2 అడుగులు వెనక్కి వేశాను. సుహాస్ నవ్వడం ఆపేసి ఒక్కసారిగా కోపంగా చూసి అక్కడి నుండి ఒక్క క్షణంలోనే మాయమైపోయాడు. ఆ దృశ్యం చూసిన నాకు ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. అంతే, ఇప్పుడు దాకా నేను చూసింది, మాట్లాడింది సుహాస్తో కాదా అని భయపడుకుంటూ ఇద్దరం అక్కడి నుండి వెళ్ళిపోయాం. కాస్త ముందరికి వెళ్ళిన తరువాత నన్ను పేరు పెట్టి ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపించింది. ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ మళ్ళీ సుహాస్ నిలబడి ఉన్నాడు. రే హరీష్, రారా, ఇక్కడున్నాను రా, నన్ను తీసుకెళ్లరా అంటూ మెల్లిగా ఏడుస్తున్నాడు. ఈసారి సుహాస్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. వెళ్ళి కాపాడాలి అనుకుంటూ బైక్ దిగాను. తన వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. గట్టిగా నవ్వుతున్నాడు. రే హరీష్, ఇదేదో పెద్ద మాయలాగా ఉందిరా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, త్వరగా రా. అతను సుహాస్ కాదు. త్వరగా రా రా అంటూ అభి నన్ను గట్టిగా పిలిచాడు. సుహాస్ నా దగ్గరకు మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అభి మళ్ళీ ఒక్కసారిగా గట్టిగా నా పేరుతో పిలవగా అప్పుడు తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. మళ్ళీ సుహాస్ కనిపించి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, తనకు దయ్యం పట్టిందా అనుకుంటూ భయపడుకుంటూ చివరికి మేము ఇంటికి తిరిగి వచ్చాం. గేటు ఓపెన్ చేసి లోపలికి వచ్చాక నేను తన చెల్లిని చూసి జరిగిందంతా చెప్పాను. ఆమె ముఖంలో ఉన్న ఆందోళన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్కసారిగా పెద్ద ఉరుములు, మెరుపులు. వెంటనే మెరుపు. ఆ మెరుపు వెలుగులో ఇంటి వెనక డోర్ దగ్గర ఒక నీడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడింది సుహాస్. తలపై నుండి రక్తం కారుతుంది. చూడ్డానికి కాస్త భయంకరంగా ఉన్నాడు. అతను తల వంపుగా, ముఖం పూర్తిగా రక్తంలో నిండిపోయి నెమ్మదిగా లోపలికి నడుస్తూ వస్తున్నాడు. ఒక్క క్షణం నా హృదయం ఆగినట్టు అనిపించింది. అభిని చూశాను. షాక్లో ఉన్నాడు. అన్నయ్య అంటూ సుహాస్ వైపు పరిగెత్తుతుంటే అప్పుడే అభి, ఆగమ్మ, తను సుహాస్ కాదు, అతనికి ఆత్మ ఆవహించింది, తను మనిషి కాదు అని భయపడుతున్న స్వరంతో సుహాస్ చెల్లిని ఆపాడు. అప్పుడే సుహాస్ వాళ్లతో ఇలా అన్నాడు. నేను సుహాసేరా, నన్ను నమ్మండి. ఆ ఫోన్ వచ్చిన తరువాత నేనెందుకో కాస్త కంగారు పడ్డా. వెంటనే బైక్ తీసుకొని బయలుదేరాను. రాత్రి పూర్తిగా భయంకరంగా మారింది. గాలి కన్నా పొగ ఎక్కువగా కనిపించేది. అదే దారిలో మన ఇల్లు రావాలి కదా అని నమ్మకంగా వెళ్తున్నాను. కానీ ఎక్కడికి పోతున్నానో కూడా అర్థం కాకుండా పోయింది. రోడ్డు చిన్నదిగా మారిపోయింది, కానీ ఇల్లు మాత్రం ఇంకా కనపడటం లేదు. అప్పుడు ఒక్కసారిగా బైక్కి అడ్డంగా పొగలు వచ్చాయి. ఆ పొగల మధ్య నుండి మా చెల్లిలాగే ఒక రూపం వచ్చి నా బండి పక్కనే నిలబడింది. ముఖం నా చెల్లిలానే ఉంది, కానీ మాటలు అస్సలు తను కాదు అన్నట్టున్నాయి. గట్టిగా స్పష్టంగా లేవు. అయినా మా చెల్లి అర్ధరాత్రి పూట అలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రాలేదు. అన్నయ్య, నన్ను తీసుకెళ్ళు, నాకు భయంగా ఉంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెబుతుంది. నేను ఒక్క క్షణం ఆగిపోయా. కానీ ఆ చూపుల్లో ప్రేమ కాదు, ఏదో ఓ దుష్టశక్తి ఆవహించినట్టు కనిపించింది. నా వెన్నులో వణుకు పుట్టింది. తను నా చెల్లెలు కాదని స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏదో దుష్టశక్తి ఉందని అర్థమైంది. అక్కడి నుండి తొందరగా వచ్చేయాలని బైక్ స్టార్ట్ చేశా. ఇంటికి వెళ్ళాలని చూసినా బైక్ కాస్త కూడా ముందుకు కదలడం లేదు. కానీ వెనకాల తిరిగి చూసిన క్షణమే నా గుండె ఆగినట్టు అనిపించింది. తను నా బైక్ని గట్టిగా పట్టుకుంది. చాలా భయంకరంగా గట్టిగా నవ్వుతుంది.
అది చెల్లెలు కాదు, అది ఒక చలావ దెయ్యం. ఒక శరీరంలో ఉన్నట్టుంది, కానీ ముఖం క్రూర జంతువులా అతి భయంకరంగా ఉంది. కళ్ళు కాలిన బూడిదల్లా, పళ్ళు బ్లేడ్లలా ఉన్నాయి. నా వెనకాలే ఉంది. బైక్ గాలోకి లేపుతూ నన్నే చూస్తుంది. వెనక్కి చూశాను, అంతే. ఏదో నాపై పడినట్టు అనిపించింది. ఏదో నన్ను ఆవహించినట్లు అనిపించింది. అప్పుడే నీరసంగా కళ్ళు తిరిగినట్లు. ఆ తరువాత నాకు ఏమీ గుర్తులేదు. కాసేపటికి లేచి చూస్తే నా బైక్ పక్కన పడి ఉంది. నేను ఓ చెట్టు కింద ఉన్నాను. అక్కడి నుండి బైక్ తీసుకొని మెల్లగా ఇక్కడికి వచ్చేశా అని సుహాస్ జరిగిందంతా మాకు చెప్పాడు. అంటే నేను దారిలో వస్తున్నప్పుడు చూసింది నిన్నే, కానీ నువ్వు ఇప్పుడు స్పృహలో లేవు. నీపై భయంకరమైన ప్రేతాత్మ ఆవహించింది అని అభి సుహాస్కి చెప్పాడు. అప్పుడే హరీష్ సుహాస్ మొబైల్ తనకు ఇచ్చి దీని లాక్ ఓపెన్ చేయి అని అడుగుతాడు. సుహాస్ తన మొబైల్ తీసుకొని పాస్వర్డ్ అన్లాక్ చేసి చూడగా తన ఫోన్కి తన చెల్లి నంబర్తో కాల్ రాలేదు. ఇదంతా అసలు ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఆ రాత్రి వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని రాత్రిగా మారిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. దయచేసి లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.